సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ నేను ఎప్పుడూ తెస్తూ ఉంటా. ఓకే. మనం 50K సబ్స్క్రైబర్స్‌కి వెళ్తున్నాం అండి. 50K ఈజ్ అచీవ్‌మెంట్. అది మీరు తలుచుకుంటే అయిపోద్ది. బట్ మీరు చేయండి. ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చగానే. నెక్స్ట్ రేపు మార్కెట్ చూద్దాం. ఈరోజు మార్కెట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ద బిగ్గెస్ట్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ డౌన్ అనుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ నిన్న మన వీడియోలో ఏమన్నా 600 పాయింట్స్ అంటే సెన్సెక్స్ ఓపెన్ అయ్యింది. గిఫ్ట్ నిఫ్టీ ప్రీవియస్ డే 600 పాయింట్స్ ఉండాలి. బట్ దానికన్నా తర్వాత మనకన్నా ముందు అంటే ఈరోజు మనకన్నా ముందు ఎర్లీ మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయిపోద్ది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవడం మార్నింగే పడింది. సో ఓవరాల్ ఈరోజు మనకి 1150 పాయింట్లు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సింగిల్ అంటే చాలా అంటే 2025 ది బిగ్గెస్ట్ గ్యాప్ డౌన్ అనొచ్చు. 24లో తర్వాత కూడా ఇదే అనొచ్చు. అండ్ కోవిడ్ తర్వాత మళ్ళీ చాలా పెద్ద గ్యాప్ డౌన్ అనమాట ఇది. ఓన్లీ ఒకే ఒక్క మనిషి వల్ల మన ట్రంప్ మాయి వల్లే. ఓకే. సో పాయింట్ ఏంటి రేపు ఏమవ్వచ్చు మీరు తమిళ చూసారు కదా. ఆల్మోస్ట్ నిఫ్టీ ఓపెన్ 1500 పాయింట్స్ వాట్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను క్లారిటీగా మీకు అన్ని విధాలుగా పాయింట్ టు పాయింట్ చెప్తూ వెళ్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తాను. మీకు మోస్ట్లీ గేమ్ అర్థమైపోద్ది. ఫస్ట్ థింగ్ ఈరోజు అంతా 7వ తారీఖు. బాగా చూడండి. ఈ రోజు 7వ తారీఖు. ఈరోజు అయిపోయింది. మార్కెట్ ఏమైంది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. రేపు 8 9వ తారీఖుకి ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. బాగా చూడండి. 9వ తారీఖుకి ఇండియాది యుఎస్ది ఇండియా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఎఫ్ఓఎంసి మీటింగ్ ఉంది. ఇది ఇండియాది దాని యుఎస్ది 9వ తారీఖు. 10వ తారీఖుకి ఆఫ్ హాలిడే కాదో చూపిస్తా చూడండి. 10వ తారీఖు ఏంటి ఇగో 10వ తారీఖుకి హాలిడే ఏప్రిల్ 10 హాలిడే. ఓకే. ఇప్పుడు ఇక్కడ బాగా చూడండి. 7వ తారీఖు ఈరోజు అయిపోయింది కాబట్టి పక్కన పెడదు. 8 9 న్యూస్ ఉంది. 10 హాలిడే. 10 హాలిడే రోజు అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే ఈ 2 రోజులు మార్కెట్ సైడ్ వేస్ లో ఉండాలి. సైడ్ వేస్ లో ఉండాలి అంటే ఏముండాలి? ప్రీమియంలు బాగా పెరిగిపోయాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వల్ల పుట్ సైడ్ ప్రీమియం హెవీగా స్పైక్ అయిపోయింది. ఓకే. 100 రూపీస్ దగ్గర ఉన్న ప్రీమియం మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి 1200 1300 దగ్గర ఓపెన్ అయింది ప్రీమియం. ఆలోచించండి ఎన్ని టైమ్స్ పెరిగింది ప్రీమియం. ఒక్క గ్యాప్ డౌన్ వల్ల హెవీ ప్రీమియమ్స్ స్పైక్ అయిపోయాయి. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఈ వీక్ చూడండి ఎలా బిగ్ ప్లేయర్స్ ఎలా మేనేజ్ చేస్తారో పొజిషన్స్ మీకు తెలుస్తుంది. సో మండే 10th హాలిడే ఉంది. సో 9th మనకి 2 న్యూస్లు ఉన్నాయి. ఇది కూడా పక్కన పెడదాం. సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను చూడండి. ఇగో 7th ఈరోజు, 8th 9th 10th హాలిడే. ఓకే. ఇక్కడ 2 రోజులే. తర్వాత మళ్ళీ ఫ్రైడే ఒకరోజు సైడ్ వేసి ఉంచితే మళ్ళీ సాటర్డే సండే దాని తర్వాత 14th కూడా హాలిడే. మీరు చూడండి మళ్ళీ 14th కూడా మనకి హాలిడే కలిసి వస్తుంది. ఆల్మోస్ట్ మీరు చూడండి మార్కెట్ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ. ఈ వీక్ రేంజ్ లో ఉండే ఛాన్స్ కన్నా జూన్ 14th మళ్ళీ హాలిడే మనకి. సో అందుకు క్యాలెండర్ లో మీకు చూపిస్తున్నా చూడండి. మార్కెట్ ఈరోజు 7th అయిపోయింది. 8 9 ఒకప్పుడు 8 రేపు ఒకరోజు ఏదో ఒక మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక వాలటైల్ మార్కెట్ అయిపోయింది అనుకో. 9 10 2 రోజులు సైడ్ 9 జూన్ లో ఉండిపోతే 10th హాలిడే, 11th జూన్ లో ఉండిపోతే 12 13 14 మళ్ళీ 3 days కంటిన్యూగా ఆఫ్. మళ్ళీ 15th మార్కెట్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే. 15th మళ్ళీ ట్యూస్డే, 16th 17th మళ్ళీ 18th మనకి హాలిడే ఉన్నట్టు చూడాలి ఒకసారి. 18th ఏమైనా హాలిడే ఉందా? 18th కూడా హాలిడే మనకి. ఈ ఏప్రిల్లో చాలా హాలిడేస్ ఉన్నాయి. 18th మళ్ళీ హాలిడే. సో మీరు జాగ్రత్తగా కొద్దిగా చూసి ట్రేడ్ చేయాలి. ఈ మంత్ ఎస్పెషల్గా ఈ మంత్ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి మంత్ లో. సో బిగ్ ప్లేయర్ కన్ఫర్మ్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటాడు. సరే డన్. ఇంతవరకు మాకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఎలా ఆలోచిస్తాడో అదొకటి మనం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐ డేటా ఏంటి చూడండి. 900 crores దగ్గర సెల్ చేశారు ఈ రోజు సింగిల్ డే. సరే దీన్ని పక్కన పెడదాం. ఎఫ్ఐ డేటా సెల్లింగ్ ఉంది. ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఫర్ సపోజ్ నేను ఒక బిగ్ ప్లేయర్ నా దగ్గర సమ్ వేల కోట్లు ఉన్నాయి. నేను ఏం చేస్తాను? వీక్లీ పొజిషన్స్ క్రియేట్ చేస్తాను. వీక్లీ పొజిషన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి? ఎవ్రీ ఫ్రైడే ఆర్ ఎవ్రీ థర్స్డే మంత్ ఎండ్ కానీ ఎవ్రీ ఫ్రైడే కానీ పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఆలోచించండి. ఫ్రైడే పూట ఎవరైతే పొజిషన్స్ క్రియేట్ చేశారో లైక్ వీక్లీ అంటే కింద కాల్ ఆప్షన్ సెల్ చేసి అంటే దూరంగా ఒక 1000 పాయింట్స్ దూరంగా పుట్ ఆప్షన్ కూడా సెల్ చేసి కూర్చున్నారు.
ఇది వీక్లీ పొజిషన్స్ అనుకోండి ఎగ్జాంపుల్. 1000 నార్మల్గా వీక్లీ పొజిషన్స్ లో 1000 పాయింట్స్ తీసుకోరు, ఎందుకంటే వీక్లీలో 1000 పాయింట్స్ వెళ్తే ప్రీమియం ఏమి ఉండదు. సో ప్రీమియం ఏమి ఉండదు కాబట్టి వీక్లీలో ఎంత తీసుకుంటారు, 500 పాయింట్స్ టు 600 పాయింట్స్ రేంజ్ తీసుకుంటారు బిగ్ ప్లేయర్స్. మరి 1000 పాయింట్స్ రేంజ్ తీసుకోరు, ఎందుకంటే వీక్లీలో అంత కష్టం. సరే ఒకవేళ మనం 1000 పాయింట్స్ వేసుకుందాం, 1000 పాయింట్స్ కాలు పుట్టి సెల్ చేసి కూర్చున్నాడు వీక్లీ రేంజ్ లో. అనుకోకుండా ఈరోజు మార్కెట్ అంటే సడన్ గా సాటర్డే సండే మార్కెట్ న్యూస్ వల్ల, ట్రంప్ అనౌన్స్మెంట్ వల్ల మండే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 1000 పాయింట్స్ దగ్గర 1500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, కాల్ సైడ్ ఏదైతే ప్రీమియం సెల్ చేస్తారో అది ఆల్మోస్ట్ జీరో దగ్గరకు వస్తుంటది. పుట్ సైడ్ ప్రీమియం మాత్రం ఆకాశానికి వెళ్ళిపోయి ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఏం చూసుంటారు, లాస్ చూసుంటారు. ఎందుకు లాస్, కాల్ సైడ్ ప్రీమియం 100 రూపాయలు చేస్తే జీరో అయిపోద్ది, బట్ ఇక్కడ ఉన్న 100 రూపాయలది 1200కి వెళ్ళిపోయి ఉంటది. సో ఇక్కడ ఏమైపోయింది, పెద్ద లాస్ వచ్చి ఉంటది వీక్లీ పొజిషన్లో. ఇప్పుడు ఆ వీక్లీ పొజిషన్ కవర్ చెయ్యాలి అంటే ఇప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ రేంజ్ లో ఉంచడానికి ట్రై చేస్తారు. బాగా వినండి, ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ ని కవర్ చేయాలి అంటే మార్కెట్ రేపు ఎల్లుండి లాస్ జోన్ లో ఉంచితే, రేంజ్ లో ఉంచితే, రేంజ్ అయినా వాలటైల్ అయినా ఏదైనా రెండిట్లో ఎలా ఉంచినా మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్ కాదు, మళ్ళీ చెప్తున్నా ట్రెండింగ్ కాదు, రేంజ్ లోనే వాలటైల్ అని ఉంచితే 10th హాలిడే కలిసి వస్తుంది. మళ్ళీ ఫ్రైడే కూడా హాలిడే రేంజ్ లో ఉంచితే సాటర్డే సండే మండే కలిసి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 1.5 వీక్ దగ్గర, అంటే 1 వీక్ దాటి నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ వరకు, ట్యూస్డే వరకు, అంటే నెక్స్ట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ వరకు మనకి బాగా కలిసి వస్తుంది. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఒకవేళ బిగ్ ప్లేయర్ కి ముందే తెలుసు ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంది, టారిఫ్ వస్తుందని ముందే తెలుసు అనుకో, బిగ్ ప్లేయర్ కి ఫ్రైడే పొజిషన్స్ క్రియేట్ చేయలేదు. ఎందుకు తెలుసు, ఫ్రైడే పొజిషన్స్ క్రియేట్ చేస్తే సాటర్డే కానీ సండే కానీ ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంది అని బిగ్ ప్లేయర్స్ కి ఇన్ఫర్మేషన్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తుంది, ట్రంప్ అనౌన్స్మెంట్ ఏదైనా ఉంది అని తెలిసి పోని ముందే ఒకవేళ చేయకుండా ఈ రోజు వెయిట్ చేసి 7th రోజు కానీ క్రియేట్ చేసి ఉంటే పొజిషన్, ఒకవేళ ఈ రోజు కానీ ఒక 600,000 పాయింట్స్ రేంజ్ లో పైన కింద సెల్ చేసుకుని ఉంటే వీక్లీ రేంజ్, నెక్స్ట్ వచ్చే వీక్ అంతా రేంజ్ లో ఉంటుంది. ఈ రెండు విధాలుగా మీరు ఆలోచించండి. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే లాస్ లో ఉంటారు, ఆ పొజిషన్స్ కవర్ చేసుకోవడానికి, ప్రాఫిట్ లో తెచ్చుకోవడానికి మోస్ట్లీ మార్కెట్ రేంజ్ కమ్ వాలటైల్ ఉంచుతారు, ప్రీమియం ఫాస్ట్ గా పెరగవు. ఒకవేళ తీసుకోకపోతే కొత్త పొజిషన్స్ ఈ రోజు క్రియేట్ అయ్యి ఉంటే మాత్రం అది మాక్సిమం రేంజ్ లో ఉంటుంది. ఓకే, ఇవే నేను మెయిన్ పాయింట్ చెప్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డేటా చూద్దాం. నిఫ్టీ చూస్తే మొత్తం మైనస్ ఓపెన్ ఇంట్రెస్ట్లే, ఓవరాల్ టోటల్ కాల్ సైడ్ ఉన్నారు నా నిఫ్టీలో, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పుట్ సైడ్ మైనస్, కాల్ సైడ్ ఇంట్రాలో ఉన్నారు, ఓవరాల్ ఓయిల్ కూడా కాల్ సైడ్ ఉన్నారు. ఇది పక్కన పెడదాం. నిఫ్టీ 50 లాస్ట్ 16 minutes చూడండి హైలైట్గా ఉంటుంది. మార్నింగ్ ఓపెన్ షార్ట్ బిల్డప్, ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, చాలా బిగ్ ప్లేయర్, బిగ్ ఓపెన్ క్వాంటిటీ. మార్నింగే బిగ్ ప్లేయర్ కూర్చున్నాడు, షార్ట్ బిల్డప్, తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్, తర్వాత లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, ఇది జరిగింది మార్కెట్లో. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 16 minutes ఈరోజు లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్ ఎక్కువ. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతూనే వచ్చారు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ నేను ఏదైతే స్వింగ్ ట్రేడ్ తీసుకున్నానో దాని తాలూకు ప్రాఫిట్ అండి, ఇది ఆల్మోస్ట్ నేను మార్నింగ్ బుక్ చేసుకునేసప్పటికి 10,000 దగ్గర ఉండాలి ప్రాఫిట్, బట్ బుక్ చేసుకునే అంటే ప్రీమియం మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ చూడండి, నేను ఈ స్ట్రైక్ ప్రైస్ చూపిస్తున్నాను, ఏదైతే 78,000 ప్రాఫిట్ అండ్ 70,000 లాస్ కనబడుతుంది కదా, ఈ స్ట్రైక్ ప్రైస్ మీద క్లిక్ చేశాను. నేను ఎందుకు ప్రీమియం 100 రూపాయలది కాస్త మనకి అంత దూరం వెళ్ళిపోయిందో చూపిస్తా. ఇక్కడ చూడండి, బై యావరేజ్ ప్రైస్ నేను ఏంటంటే మార్కెట్ ఎన్ని పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనేది చూపిస్తున్నాను, అంతే తప్ప నేను ఏదో బై చేసి దాని గురించి కాదు. ఇక్కడ బై యావరేజ్ ప్రైస్ అంతా 165 రూపీస్ది. ఎక్కడ నేను సెల్ చేసాను చూసారా, 1300 దగ్గర, ఆల్మోస్ట్ 1217 రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగింది. నార్మల్ గా సేమ్ 165ది మనకి ఒక లాట్ 12,000 పడింది, సెల్ చేసేసరికి 91,000 దగ్గర మనం సెల్ చేసినట్టు. అంటే చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఈరోజు మార్కెట్ లో, చాలా బాగా అయింది, పెద్దదయింది. కాల్ సైడ్ ఎవరైతే బీటీఎస్లు తీసుకెళ్లారో ఈరోజు మొత్తం అందరూ కాల్ సైడ్ తుల్లిపోయి ఉంటారు. ఒక సింగిల్ ట్రేడ్ కాల్, ఒక సింగిల్ లాట్, కొంతమంది అయితే 100,000 పట్టుకెళ్ళిపోయి ఉంటారు కాల్ సైడ్. మొత్తానికి ఈరోజు పిచ్చి, అంటే మొత్తం ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది, డబ్బులు మొత్తం జీరో, ఒక్క రూపాయి కూడా మిగిలి కూడా జీరో అయిపోయి ఉంటుంది కాల్ సైడ్వి.
పుట్ సైడ్ తీసుకున్నారు ఈరోజు కన్ఫర్మ్ గా. పుట్ సైడ్ ఎవరైతే తీసుకున్నాడో హెవీ లాట్లు అందరూ బాగానే మినిమం 3-4 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించి ఉంటారు. ఇది మన ఎడ్జ్ పొజిషన్ ఎగ్జిట్ అయ్యేసరికి ఎంత అయింది. అండ్ ఇది మన 20K స్ట్రాటజీ కాదు, ఇది జస్ట్ స్కాల్పింగ్ చేశాను. 20K స్ట్రాటజీ ఈ రోజు ఎంట్రీ ప్రాపర్ గా రాలేదు, నేను తీసుకోలేదు కూడా. ఎందుకు అబద్ధం చెప్పడం, నేను తీసుకోలేదు 20K. ఓకే, అది కూడా చెప్తాను ఎందుకో రీజన్. అండ్ ఇందులో కూడా సేమ్ ఒక కాల్ ఆప్షన్ బై చేశాను, అందులో కాల్ ఆప్షన్ బై చేశాను, పక్కన పెడదాం. అండ్ కమింగ్ టు ఇప్పుడు మార్కెట్ చూస్తే మార్కెట్ ఇక్కడ ఉంది, ఓపెన్ అయింది ఇక్కడ. ఆల్మోస్ట్ చాలా పెద్ద రేంజ్ మార్కెట్. ఇక్కడ 1150 పాయింట్లు 1150 ఇట్లా ఓపెన్ అయింది. రెడ్ డన్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందన్న. నెక్స్ట్ ఏంటంటే మీరు 1 డే టైం ఫ్రేమ్ లోకి రండి. ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్ లోకి వచ్చాక ఇది ఏ లెవెల్ దగ్గరకు వచ్చి హాల్ట్ అయిందో ఫస్ట్ అది జాగ్రత్తగా చూడండి. ఈ లెవెల్ చాలా 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 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎలక్షన్ టైంలో కూడా చూడండి మార్కెట్ ఇక్కడ టచ్ చేసిందో లేదో. ఎలక్షన్ టైం రిజల్ట్ టైంలో చూడండి దీని కిందకి బాడీ రానివ్వలే. ఎలక్షన్ టైంలో కూడా ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి రిజల్ట్ వచ్చిన రోజు కిందకి వచ్చి నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా ఇక్కడ టచ్ చేసిందో లేదో మార్కెట్ పైకి బౌన్స్ అయింది. దానికి ముందు కూడా ఇక్కడ చూడండి మార్కెట్లో ఈ లెవెల్ మేజర్ బయింగ్ లెవెల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బయింగ్ లెవెల్. చాలా అంటే మామూలు చాలా కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బయింగ్ లెవెల్ అది. సో అక్కడ కన్ఫర్మ్ గా బయర్లు చాలా మంది పొజిషన్స్ లాంగ్ టర్మ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ ఈ లెవెల్లో. ఓకే, ఈ రోజు కూడా ఏమైంది చూడండి, ఎగ్జాక్ట్ గా లెవెల్ దా టచ్ చేసిందో లేదో మార్కెట్ ఏమైంది, ఒక మంచి గ్రీన్ కలర్ బుల్లిష్ గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టుకుంది. సూపర్, బాగానే ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నా ఒకటే చెప్తాను మీకు కానీ వచ్చే రోజుల్లో అంటే రేపు వెళ్ళిపోద్ది దాంట్లో, వచ్చే రోజుల్లో మళ్ళీ మార్కెట్ ఏమైనా కిందకి వచ్చి ఈ లెవెల్ కింద 21,600 ఈ లెవెల్ కింద మీకు 1 డే క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి కళ్ళు మూసుకొని. వచ్చే రోజుల్లో రేపటి గురించి కాదు, రేపటి గురించి లెవెల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ 15 మినిట్స్ కన్నా ముందు 1 అవర్ లోకి వచ్చి లెవెల్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది చూడండి, ఇది ఇప్పుడు మేజర్ రెసిస్టెన్స్ కింద కాస్తుంది మార్కెట్ కి. ఇప్పుడు మార్కెట్ కి ఏమైపోయింది, ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. ఇక్కడ ఇది దాటితే మళ్ళీ పైన మనకి ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, అది దాటితే అప్పుడు మార్కెట్ ఈ గ్యాప్ కవర్ చేసుకోవడానికి వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాం, ఇది దాటి వెళ్తే అప్పుడు గ్యాప్ కవర్ చేసుకోవడానికి వస్తుంది. డన్. 15 మినిట్స్ లోకి వెళ్ళిపోదాం. ఇవే లెవెల్స్ చాలా క్లియర్, చూసుకోండి. నేను మళ్ళీ లెవెల్స్ కూడా చెప్తాను చూడండి. ప్రజెంట్ పీక్ సపోర్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ సపోర్ట్ లో ఉంది. ఓకే, ఈ లెవెల్ దాటి కింద మనకి 1 డే క్లోజింగ్ వస్తేనే మనం డౌన్ సైడ్ కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఇంకా డీప్ కరెక్షన్ తీసుకుంటుంది. ఇది మీరు మైండ్ లో గుర్తుపెట్టేసుకోండి. ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఒకే ఒక్క హోప్ మార్కెట్ ఈ లెవెల్ 22,300 పైన మనకి ఒక 1 డే క్లోజింగ్ వచ్చేయాలి. ప్రాపర్ గా 1 డే క్లోజింగ్ వచ్చేస్తే మళ్ళీ మార్కెట్లో ఏమవుతుంది అంటే ఈ లెవెల్లో మార్కెట్ కొన్ని రోజులు టైం పాస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, పడిపోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు, టైం పాస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకు, ప్రీవియస్ ఆల్రెడీ ఈ లెవెల్లో బాగానే టైం పాస్ చేసింది. ప్రీవియస్ ఆల్రెడీ ఈ లెవెల్లో బాగా టైం పాస్ చేసిన జోన్ ఇదంతా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రేపు మార్కెట్ ఈ లెవెల్కి పైన కానీ ఉంటే, ఈ లెవెల్కి పైన కానీ 1 డే క్లోజింగ్ వస్తే కన్ఫామ్ గా ఈ లెవెల్లో మార్కెట్ టైం పాస్ చేయడానికి చూస్తుంది. సో నా వ్యూ ఇక్కడ నుంచి అప్ సైడ్కి ఉంటుంది, ఇక్కడ నుంచి అప్ సైడ్కి ఉంటుంది, గ్యాప్ కవర్ అయ్యే వరకు. మళ్ళీ చెప్తున్నా, గ్యాప్ కవర్ అయ్యే వరకు. ఈ గ్యాప్ అనేది కవర్ చేసింది అనుకో, ప్రీమియంలో ఏదైతే ప్రీమియంలు పెరిగిపోయాయో ఆ ప్రీమియంలో అడ్జస్ట్మెంట్లు అవుతాయి. బాగా ఏమంటే అడ్జస్ట్మెంట్లు అవుతాయి, ప్రాపర్ అడ్జస్ట్మెంట్ అయ్యి సెట్ అయిపోతాయి ప్రీమియంలన్నీ. ఏవైతే ఓవర్ నైట్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ప్రీమియం స్పైక్ అయిపోయాయో ఆ ప్రీమియంలన్నీ సెట్ అయిపోతాయి. సో ఈ గ్యాప్ అనేది కన్ఫర్మ్ గా కవర్ చేసుకోవాలి మార్కెట్. సో కవర్ చేసుకోవాలంటే దీనిపైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. డౌన్ సైడ్కి ఎక్కడన్నా మీరు ప్లాన్ చేస్తారు, దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు, లేదంటే లేదు. ఎందుకు డౌన్ సైడ్కి, మేజర్ సపోర్ట్ లెవెల్ ధర ఉంది, దాని కిందే డౌన్ సైడ్. ఇక్కడ ఎక్కడైనా రిజెక్షన్ తీసుకున్నా నేను అంత ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించను అంటే సపోర్ట్ ఎక్కువ కాస్తారు అబ్బా, కన్ఫర్మ్ గా సపోర్ట్ కాస్తారు. ఎందుకంటే పొజిషన్స్ అంత వదలరు, ఈజీగా సపోర్ట్ కాస్తారు. ఇక్కడ కానీ డౌన్ సైడ్కి వస్తే నేను ఏం ప్లాన్ చేయను. ఓకే, ఓన్లీ అప్ సైడ్ ప్లాన్లు ఉంటాయి అనుకో.
నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా ఇంచుమించు బాగానే ఓపెన్ అయ్యి బాగా పెద్దగా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా మీరు 1 day టైం ఫ్రేమ్లో చూస్తే సెన్సెక్స్ కొద్దిగా ఈ లెవెల్ సెన్సెక్స్ది ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా బట్ మంచి ఇది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా ఏదైనా లెవెల్స్ ఉన్నాయంటే ఇది సపోర్ట్ 15 minutesలోకి వెళ్దాం. ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది మార్కెట్కి. ఇది కన్ఫర్మ్గా ఒక రెసిస్టెన్స్ అవుద్ది. ఆ పైన ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఇది కూడా ఓకే. 2 రెసిస్టెన్స్లే మీరు చూడండి ఇలా పెడుతున్నాను నేను 15 minutes టైం ఫ్రేమ్లో. ఈ 2 రెసిస్టెన్స్లు. ఆ తర్వాత గ్యాప్ కవర్ అవుద్ది. గ్యాప్ వదిలేసండి, మీరు లెవెల్స్ చూసుకోండి. నేను చెప్తున్నా 73,600 దీనిపైన మనం అప్సైడ్కి ప్లాన్ చేయొచ్చు. 74,800 దీనిపైన కూడా మనం మెల్లిగా అప్సైడ్కి ప్లాన్ చేయొచ్చు. అప్సైడ్ వరకు ఉండొచ్చు. మార్కెట్ గ్యాప్ కవర్ చేసుకున్నంత వరకు మనం డౌన్ సైడ్కి అయితే నేనైతే ప్లాన్ చేయండి. డౌన్ సైడ్కి మేజర్ లెవెల్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పదే హాల్ట్ అయిందో ప్రీవియస్, ఈ రోజు కూడా మార్కెట్ ఎక్కడైతే తిరిగిందో ఈ లెవెల్ కింద నాకు 1 day క్లోజింగ్ వస్తే తప్ప డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. సింపుల్ అంతే. ఈ 2 levels చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలు. ఓకే. నెక్స్ట్ నేను ఏం చెప్తున్నాను, ఒకవేళ నిజంగా మార్కెట్లో ఈరోజు మార్కెట్ ఇంత రేంజ్లో ఉంది కదా, రేపు ఒక్కరోజు ఏది రేపు 8వ తారీఖు అండ్ 9వ తారీఖు 2 రోజులు మార్కెట్ ఆలోచించండి. ఈ రేంజ్లో ఉందనుకో, 10వ తారీఖు సెలవు, మళ్ళీ 11వ తారీఖు ఒక రేంజ్లో ఉంచితే మళ్ళీ అంటే ఒక 3 రోజులు 8, 9, 10 ఈ 3 రోజులు ఉంచితే డైరెక్ట్ 15వ తారీఖు మార్కెట్ ఓపెన్ అవుద్ది. ఈ 3 రోజులు జస్ట్ ఈ రేంజ్లో వాలటైల్ చేస్తే చాలు. ఒక 3 రోజులు. సో వాలటైల్ ఈ ఛాన్స్ జోన్లో ఉండే ఛాన్సులు కూడా ఎక్కువ. సో దయచేసి ప్రీమియంలో అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ బీటీఎస్టీలు ఎస్టీబీటీలు తీసుకెళ్ళొద్దు. ఎస్టీబీటీలు అయినా ఓకే, కానీ ఎస్టీబీటీలు కూడా రిస్కే, కానీ హెడ్జ్ పర్పస్ చేస్తే కానీ బీటీఎస్టీలు అయితే దయచేసి తీసుకెళ్ళొద్దు. అదే సింగిల్ లాట్ ఎంత 12,000 10,000 ఇట్లా పెట్టి పట్టుకెళ్ళదు. అంటే అంత రిస్క్ కెపాసిటీ మీకుంటే మీరు తీసుకెళ్ళండి ఏమో, కానీ అది కూడా డిపెండ్స్ మీ మీదే. కానీ పెద్ద లాట్లతో బీటీఎస్టీలు తీసుకెళ్ళొద్దు, తెలియకుండా తీసుకెళ్ళొద్దు దయచేసి. ఈరోజు అయిన లాస్ నాకు తెలిసి చాలా మంది పిచ్చెక్కిపోయి ఉంటారు. సో ఇలాంటి ఓవర్ నైట్ ఇలాంటి రిస్కులు ఉంటాయి కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. మీరు అడగొచ్చు, మీరు 1 hour స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ పట్టుకెళ్ళారు కదా సార్, ఆ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీలో మ్యాక్స్ లాస్ ఎంత మార్కెట్ ఇప్పుడు మార్కెట్ ఎలాగైతే 1000 points ఉందో, ఇదే నా ఆపోజిట్ డైరెక్షన్. అంటే నేను డౌన్ సైడ్కి తీసుకున్నాను స్వింగ్ ట్రేడ్. అనుకోకుండా మార్కెట్ 1000 points గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా నాకు 4,000 లాస్ వస్తుంది. ఎందుకు? హెడ్జ్ పొజిషన్. అలాంటి పొజిషన్స్ మీరు తీసుకెళ్ళండి. ఓవర్ నైట్ కానీ 10 రోజులకైనా 15 రోజులకైనా ఎలాంటి న్యూస్లు ఉన్నా పర్లేదు. రిస్క్ ఆల్రెడీ అంటే ఫిక్స్ అయిపోవాలి. రిస్క్ 3,000 4,000 అని రిస్క్ అనేది ఫిక్స్ అయి ఉండాలి. అప్పుడు మీరు ఎన్ని రోజులు మీరు మార్కెట్ని హోల్డ్ చేసినా పర్లేదు. మార్కెట్ 1000 2,000 10,000 points గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా పర్లేదు. ఎందుకంటే మీ రిస్క్ అక్కడ ఫిక్స్ 4,000. అలాంటి రిస్క్ ఫిక్స్ చేసుకొని ట్రేడ్ చేయండి. అంతే తప్ప నేకెడ్ కాల్స్ కానీ నేకెడ్ పుట్లు కానీ అంటే బ్లైండ్గా 10,000 పెట్టి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసుకుని కూర్చోకండి. రిస్క్ చాలా ఎక్కువ. ఓకే, అది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. విక్స్ చూస్తే ఒక సింగిల్ 13 దగ్గర ఉండేది 22కి వెళ్ళింది విక్స్. సో వచ్చే రోజుల్లో ఏంటంటే మళ్ళీ మార్కెట్ హ్యూజ్ వాలటిలిటీ కనబడుతుంది, మీకు వాలటైల్ మార్కెట్ కనబడుతుంది. ఓకే, కొద్దిగా జాగ్రత్త. నెక్స్ట్ టెలిగ్రామ్లో ఈరోజు ఏం చేసామో చూపిస్తాను రండి. ఫస్ట్ టెలిగ్రామ్లోకి వచ్చాను మార్నింగ్. ఇది వాట్ ఈస్ దిస్ అని చెప్పి మొత్తం సెక్టార్లు అన్ని రెడ్డే ఈరోజు. హీట్ మ్యాప్ చూస్తే గ్లోబల్ మార్కెట్ ఇండియన్ మార్కెట్లో కూడా అన్నీ అంతే. తర్వాత నేను నా స్వింగ్ ట్రేడ్ చూడండి, ఇక్కడ ఏం వేస్తున్నాను, ఐఎమ్ ఎగ్జిటింగ్ ద ట్రేడ్ అండ్ బుకింగ్ ప్రాఫిట్. నేను నా స్వింగ్ ట్రేడ్ ఎగ్జిట్ చేస్తున్నాను, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. ఇక మాక్సిమం లాస్ ఎంత 4,900, మాక్సిమం ప్రాఫిట్ ఎంత 10,000, బట్ 12,000 చూపించింది. అందుకు నేను ఎగ్జిట్ చేస్తున్నప్పుడు అది 8,000 దగ్గర బుక్ అయింది. ఓకే, నో ప్రాబ్లం, డన్. ఈ రోజు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ 20K బికాస్ ఆఫ్ ప్రీమియమ్స్. 20K స్ట్రాటజీ ఈరోజు నేను చేయట్లేదు బికాస్ ఆఫ్ ప్రీమియమ్స్. వాయిస్ మెసేజ్లో చెప్పాను ఇదే. నేను ఈవెన్ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వాయిస్ మెసేజ్లో క్లియర్గా చెప్పాను. ఈరోజు మీరు 1,000 రూపాయలు అర్న్ చేసిన 1,000 2,000 ఎంత అర్న్ చేసినా మీరు చాలా గ్రేట్. ఎందుకంటే మీరు మార్కెట్లో మంచిగా మూమెంటం ఆలోచించి ట్రేడ్ చేశారు. బట్ ప్రీమియమ్స్ మీరు నమ్ముతారో నమ్మరో, మార్నింగ్ 11 గంటలకి ఆల్మోస్ట్ 10 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా 120కి వెళ్ళిన ప్రీమియము. ఒక ఎగ్జాంపుల్ 120 130 ఉందనుకో, ఎగ్జాంపుల్ 300 ఉందనుకో ప్రీమియం.
300 ఉన్న ప్రీమియం 340 350 అవుతుందా, ఒక్క సెకండ్ క్యాండిల్ హాల్ట్ అవుతుంది, జస్ట్ ఒక్క సెకండ్. అంటే మార్కెట్ కింద కూడా పడట్లే, క్యాండిల్ అలా హాల్ట్ అయ్యి కొద్దిగా అట్లా అలా హాల్ట్ అవుతుందో లేదో 340 దగ్గర ఉన్న ప్రీమియం 290 280 వచ్చేస్తుంది. ఎంత స్పీడ్గా ప్రీమియం కరుగుతుందో తెలుసా. మార్నింగ్ నేను క్లియర్గా వాయిస్ మెసేజ్ చెప్పా, ప్రీమియం చాలా ఫాస్ట్గా కరుగుతుంది. ఇట్లా దూరేమా అట్లా ప్రాఫిట్ సంపాదించుకున్న స్కాల్పింగ్ లాగా వెంటనే ఎగ్జిట్ అయిపోయామా అన్నట్టు ఈరోజు ఉండాలి. లేదంటే ట్రేడ్ వదిలేసేయండి అంతే తప్ప ఎక్కువసేపు కూర్చోకండి అని చెప్పాను అంతే. మీరు ఈవెన్ నా స్కాల్పింగ్ ట్రేడ్ చూసినా నేను ఏంజిల్ వన్ ఎల్ఐస్ బ్లూలో చేసింది ఆర్డర్ హిస్టరీ చూపిస్తాను చూడండి. 1049 జస్ట్ ఒక్క సెకండ్ అంతే. ఇట్లా 1049 దూరా 1050కి ఎగ్జిట్ అయిపోయా. ఒక్క సెకండ్లో ప్రీమియం ఆలోచించండి. 454 దగ్గర ఉండేది 484కి ఎలా పరిగెట్టిందో ఆలోచించండి. విత్ ఇన్ సెకండ్స్లో ఎలా పరిగెట్టిందో అని అంటున్నాను నేను. సో అట్లే 400కి వెళ్ళింది, వెంటనే ఇది 350కి వచ్చింది, మళ్ళీ 600లో క్లోజ్ అయింది. సో నేను వెంటనే ఇట్లా దూరం అట్లా ఎగ్జిట్ అయిపోయా. జస్ట్ చిన్న ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోయా. అంటే బయట వేరే పని ఉండాలి అందుకు. ఈవెన్ మీరు ఎల్ఐస్ బ్లూలో మీరు చూసిన ఆర్డర్ హిస్టరీ చూసినా మార్నింగ్ ఇగో ఇదే 1048 1049కి 1048కి ఎగ్జిట్, ఇగో 452 486 జస్ట్ ఒక సెకండ్ 48కి ఎంట్రీ తీసుకున్నా 49 ఎగ్జిట్ అయిపోయా. తర్వాత మళ్ళీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకున్నా అదంతా పక్కన పెట్టండి. అవన్నీ కూడా ఎక్కువసేపు కాదు, ఇగో 52 53 56 57 1 minute స్కాల్పింగ్స్, ఎక్కువసేపు లేను, చిన్న స్కాల్పులు అంతే. ఈరోజు స్కాల్పింగే చేశాను 20K. ఈరోజు తీసుకోలే బికాస్ ఆఫ్ ప్రీమియమ్స్ బాగాలేవు, ప్రీమియంలో మూమెంటం లేదు. 20K స్ట్రాటజీ ఏంటంటే మనం తీసుకున్న తర్వాత హోల్డ్ చేయాలి, ఆ ట్రేడ్ కోసం హోల్డ్ చేసుకొని పట్టుకొని కూర్చోవాలి. ప్రీమియం మూమెంటం ఏందో చూసిన తర్వాత నాకు తీసుకోవాలనిపించలేదు, అదైతే జరిగింది కదా. ఓకే, ఈరోజు నా రూల్స్, నేను రెగ్యులేషన్స్, నా కాన్సెప్ట్ నేను అన్నీ చెప్పాను. నేను ఎలా తీసుకున్నాను, నా మైండ్ సెట్ ఏంటి, మీ మైండ్ సెట్ కూడా. నేను ఇప్పుడు ఇదంతా చెప్పింది ఏదో నా కోసం కాదండి, నేను ఎలా చేస్తున్నానో మీకు మైండ్ సెట్ అలా క్రియేట్ అవ్వాలని. ఇలాంటి మార్కెట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి మైండ్లో, హ్యూజ్ గ్యాప్ డౌన్ అన్నెసెసరీ కండిషన్లో మార్కెట్ ఓపెన్ అయితే ఆ మార్కెట్లో వాలటిలిటీ చాలా దారుణంగా ఉంటుంది. ప్రీమియమ్స్ ఆల్రెడీ ఓవర్ నైట్ పెరిగిపోతాయి. ఓవర్ నైట్ పెరిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ మార్కెట్లో ప్రీమియం పెరగాలన్నా, కాల్ సైడ్ పెరగాలన్నా, పుట్ సైడ్ పెరగాలన్నా అంత జరగదు. సో పెరిగిన ప్రీమియం కరగాలి కాబట్టి ఇంకా కరగడం స్పీడ్గా ఉంటుంది, అంటే డికే స్పీడ్గా ఉంటుంది కానీ పెరగడం ఉండదు. ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి టైంలో ఎలా చేయాలి, వీలైతే చిన్న స్కాల్ప్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి తప్ప బిగ్ ట్రేడ్ల కోసం కూర్చోకూడదు. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ వస్తే అది వేరు, బట్ బిగినర్ స్టేజ్లో ఉన్నారో సైకాలజికల్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారో అనుకుంటున్నాను. ఓకే, అదనమాట. ఇంకా ఎవరైనా మన ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలన్నా మన తెలుగు ట్రేడర్ RN యాప్ డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ కోర్స్ 14,000కి కోర్స్ ఉంది ఆఫర్లో, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, అదనమాట. అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై లవ్ యూ ఆల్.